పరుగులు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే దక్కన్ సిమెంట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత అయితే కొనసాగుతుంది వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. అసెంబ్లీ సెక్రటరీని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అఫిడవిట్ రూపంలో రిజైండర్ ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, సంజయ్ అసెంబ్లీ సెక్రటరీకి ఆధారాలు సమర్పించారు. ఇక మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రస్తుతం అలా ఇచ్చుదా మేము విలీనం చేసుకున్నాము. రాజ్యం విలీనానికి సరిపోయే సంఖ్యలో అయినంత మంది వరకు మేము తీసుకోలే వాళ్ళని. విలీనం సరిపోయే పద్ధతుల్లో ఇప్పుడు వీళ్ళు తెచ్చిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం అనుమతించిన మేరకే మేము పనిచేసాం. బండి సంజయ్ ఎక్కడ కొన్నాడో మేము కూడా గానే కొన్నాం. వాళ్ళందరూ ఎక్కడ కొంటారు, మేము కూడా గానే కొంటున్నాం. గంతే. నేను ఏమంటున్నా, బండి సంజయ్ తిరిగే కార్లు ఏ షోరూంలో కొంటారో మేము కూడా అదే షోరూంలో కొంటున్నాం. సెకండరీ కూడా కొంటాం. నువ్వు అమ్మితే నేను కొననా? ఇప్పుడు నా కారు కూడా తీసేస్తున్నాను, నేను అమ్ముతున్నాను, నువ్వు కొనవా? సింపుల్. దానికి ఏముంది? ఒక కారు ఎవరు కొనుక్కోవడం కూడా అమ్ముకోవడానికి సహజమైన విషయం. దానికి పెద్ద ఇదా? ఈ బండి సంజయ్ హోంమంత్రి కూడా పెద్ద కనిపెట్టింది ఇదా? వాస్కోడ్ గామా లేక కొలంబస్ లెక్క గత చిల్లర మాటలు, చిల్లర వేషాలు. ఉత్తమ్ కొన్ని సందర్భాల్లో ప్రజలు అంటుంటే నేను కూడా నిజమో కాదనుకునేది, కానీ ఉత్తమ్కు బుర్ర ఇక్కడ లేదు ఇంకెక్కడో ఉందని అంటుంటారు కొంతమంది. అది నిజమే అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే 511 ఆంధ్రప్రదేశ్కి 299 తెలంగాణకు కేటాయిస్తూ జీవో ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనా మా ప్రభుత్వంలోనా? దాని మీద నిలబడతాడు ఉత్తమ్? 2014 ముందే ఆ జీవో ఇచ్చిండ్రు, అది నిర్ణయం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళ కేంద్రంలో ఉందని నేను అంటున్నా. ఈ విషయంలో ఏమైనా తేడా ఉంటే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. ఉత్తమ్ సిద్ధమా? మాట్లాడతాడా? వస్తాడా? తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందే, కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడక ముందే మీ కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గం వల్లనే అది జరిగింది. నేను ఒక మాట అడుగుతున్నా,